ఎవ్రీవన్. రీసెంట్గా నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చేసిన రిపోర్ట్ను ఒకటి చదివాను. అది మన ఇండియన్ లైఫ్ స్పాన్ అనేది రీసెంట్గా 72 ఇయర్స్ అనేది ఉందంట. అదే మనం 2005 2006లో మన ఇండియన్ యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 65 సంవత్సరాలుగా ఉంది. అంటే ఓవర్ 20 ఇయర్స్లో మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 7 ఇయర్స్ పెరిగింది. ఎందుకని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం వాడే వాటర్లో ఎటువంటి డిఫరెన్స్ రాలేదు. ఇంకా కంటామినేటెడ్ వాటరే తాగుతున్నామని నా ఫీలింగు. తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఫ్యాక్టరీస్ బాగానే పెరిగినాయి, వెహికల్స్ బాగా పెరిగినాయి, ఎయిర్లో పొల్యూషన్ కూడా బాగానే పెరిగింది. దాంతోపాటు సౌండ్ పొల్యూషన్ అంతే ఉంది. మనం ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో కూడా నాకు తెలిసి కోవిడ్ తర్వాత స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అనేది బాగా పెరిగింది అంటారు. అంటే మనం బయట తినడానికి బాగా ఇష్టపడ్డాం. బయట ఎలాంటి ఫుడ్ వాడతారో కూడా మనం చెప్పలేము. దీనివల్ల మనం వాడే ఎటువంటి వాటిలో మార్పు రాలేదు. కానీ ఎక్కడ వచ్చిందని అబ్జర్వ్ చేస్తే మనం వాడే మెడిసిన్స్, న్యూ టెక్నాలజీ మెడిసిన్స్ అండ్ న్యూ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్లో అధునాతన టెక్నాలజీస్ కాబట్టి మన యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే మనం ఏజ్ పెరగాలి అనుకుంటే ఎంత ఎక్కువ మెడిసిన్ తింటే అంత మనం ఏజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దానికోసం మనం ఇన్ని మెడిసిన్ కొనడానికి ఇంత అధునాతన టెక్నాలజీని, ట్రీట్మెంట్ని మనం వాడాలి అనుకుంటే కంపల్సరీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మరి మీకుందా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.